ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణః. శ్రీ విష్ణు సహస్రం 53వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం వినబోతున్నాం. చిరకారి చరిత్ర విన్న తరువాత ఆ కథలో మేధాతిథి తన భార్యకు విధించిన శిక్ష, దాని పర్యవసానం గమనించి ధర్మరాజు, పితామహ, ప్రజలను శిక్షించేటప్పుడు రాజు ఏ పద్ధతులు పాటించాలి అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా భీష్ముడు ద్యుమత్సేన సత్యవంతుల సంవాదాన్ని ఇలా తెలియజేశాడు. ద్యుమత్సేనుడు అనే రాజు తన కుమారుడైన సత్యవంతునితో ప్రజాశిక్ష గురించి చర్చించే సందర్భంలో వధ అంటే మరణశిక్ష ధర్మమే అని పెద్దలు చెబుతారు అని ఒక నిర్ణయాన్ని ప్రకటించాడు. అయితే కుమారుడు వెంటనే, అది హింస గదా, మరి హింస చేయదగిన పనే అయితే ఇంకా చేయకూడని పని ఏముంటుంది అని అన్నాడు. అప్పుడు రాజు, దొంగలకు దుర్మార్గులకు మరణశిక్ష లేకపోతే వారి వల్ల ప్రజలు హింసకు గురవుతారు కదా అన్నాడు. అయితే చంపడం కాకుండా వేరే విధమైన శిక్ష వేయడం వివేకవంతుల లక్షణం కదా అన్నాడు. అప్పుడు ఆ రాజు చెప్తున్నాడు, తప్పును బట్టి శిక్ష వేయవచ్చు. దృష్టిదండన అంటే బెదిరించి హెచ్చరించి పంపడం, వాగ్దండన మాటలతో నొప్పించి పంపడం, ధనదండనం కొంత ధనం ప్రభుత్వానికి చెల్లించమనడం, తను వికార దండనం శరీర అవయవాలలో ఒకదాన్ని తొలగించటం, ఇటువంటివి తప్పు తారతమ్యాన్ని బట్టి వేర్వేరుగా శిక్షించవచ్చు. కానీ సంపదగిన తప్పు జరిగి ఉంటే దానికి మరణదండన తప్పదు. అక్కడ ఆప్తుడు, బంధువు, అన్న, తమ్ముడు అనే పక్షపాతం లేకుండా దుర్మార్గుణ్ణి కఠినంగా శిక్షించవలసిందే అన్నాడు రాజు. ఇంకా శిక్షా విధిని రాజు వివరిస్తూ, ముందుగా తాను తన పరివారం సత్ప్రవర్తన కలిగి ఉండాలి అన్నాడు. తాను మున్ను వినీతుడై తనదు మంత్రివరుల పుత్రుల భృత్యుల వరుసతోడ వినయవంతుల చేసి భూవిభుడు ప్రజకు రక్షణము సేయ ఇహము పరంబుగల్గు. కుమారా, ముందుగా రాజు తాను వినయవంతుడై తన మంత్రులను, పుత్రులను, అధికారులను వినయవంతులుగా చేసుకొని ప్రజారక్షణ చేస్తే అతనికి ఇహపర సుఖాలు లభిస్తాయి. ఎవరి పట్ల కామక్రోధాలు లేకుండా దోషం జరిగిన చోటును గుర్తించి తగిన శిక్షగా మరణదండనను అమలు చేస్తే అది ధర్మరక్షణే అవుతుంది. మరణశిక్షను చూచి కూడా కొందరు దుర్మార్గులు లోభంతో, క్రోధంతో, కామావేశంతో మనస్సులో కొంచెమైనా కించపడకుండా ప్రజలకు కీడు చేయడం చూస్తున్నాం కదా. కనుక ఇటువంటి క్రూరులను ఉపేక్షిస్తే సమాజంలో అరాచకం ప్రబలిపోతుంది. అహింస అనేది మహాత్ములకు అన్ని విధాలా తగిన గుణం. వినుము అహింస విప్రజనులకు ఎల్ల భంగులను వలయు ప్రజల వలన కరుణగలిగి వారి కీడుగదురకయుండంగ కాపు
పతికి అహింసకత్వమనగా. రాజు అయితే ప్రజారక్షకుడు గనుక ప్రజల పట్ల దయగలిగి వారికి ఆపద రాకుండా దుర్మార్గులను వధించడం అనేది రాజుకు అహింసే అవుతుంది అని ఈ విధంగా ద్యుమత్సేనుడు సత్యవంతునికి రాజనీతిని ఉపదేశించాడు అని భీష్ముడు చెప్పగా ధర్మరాజాదులు ఆయన రాజనీతిజ్ఞతను మనఃపూర్వకంగా అభినందించారు. ఓం నమో వెంకటేశాయ.